అయినా సురేష, నేను ఒకటి చెప్తాను, ఏమనుకో కదా. ఏమైనా చెప్పు బాబాయ్, మా మామకి తాగద్దని మాత్రం చెప్పాక. ఏం అనలేదులే మావా, ముందు ఇంకొద్దిగా ఎక్కువ దెమ్మని చెప్పిన, అదే కదా నీకు కావాలా. ఒరే నాయనా, మీ మామని ఈ పరిస్థితి చూడలేకపోతున్నాను రా, ఎట్టవటి చేసి మార్చురా. ఏంది బాబాయ్ మార్చేదా? ఇంకెన్ని చెప్పినా ఆయన మారడు పో. అరి చెప్పినావు, తిట్టి చెప్పినావు, అయినా కూడా మారలా ఆయన. ఇంకోటి బాబాయ్, అన్ని దేవుళ్ళ కాడ దానం కట్టుకొచ్చినాము, అన్ని దేవుళ్ళ కాడ సత్యం చేసుకున్నా ఆ దేవుళ్ళు చూడకూడదని చెయ్యి వెనకాల పెట్టుకుని ఎట తాగుతాడు. మావా ఇప్పుడు పనుకో మావా, తల్లారి పోయి తెచ్చిస్తాను కోటరా. రేయ్, నువ్వే నీ మామని చెడి పెట్టుకున్నావా? అటు చెప్పకపోతే ఈ అర్ధరాత్రిలోనే ముందు పరిగెత్తాడు బాబాయ్. మళ్ళీ అక్కడ మా మామకి ఏమన్నా జరిగితే మా పరిస్థితి ఏంది బాబాయ్? మా యొక్క జీవితం ఏమైపోవాలి బాబాయ్? అయితే ఎట్నైనా ఏదో ఒక రోజు మా మామ మారుతాడు బాబాయ్. మారిన రోజున మేమెంతో హ్యాపీగా ఉంటాం బాబాయ్. మా మామ మారేంత వరకు మాకు కాలు రాత్రే బాబాయ్. కానీ మా మామ లేకుండా మేము బతకలేం బాబాయ్. బాలాజీ, నేను ఇక్కడి నుంచి తాగనురా. మీరందరూ నాతో కోపంగా ఉన్నారనుకున్నానే కానీ మీరంతా నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు అనుకోలేదురా. నీకోసమైనా నేను మారుతానురా, నేను తాగనురా ఇంక నుంచి. నాకు మందు వద్దు, ఏమీ వద్దురా. మావా నిజంగా చెప్తున్నావు మావా? ఆ మాట అన్నావు మావా, కడుపు నిండిపోయింది నాక. అక్క అక్క, మనం ఈ రోజు కేక్ తెచ్చి చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలి అక్క. నువ్వు తాగనండి ఒక మాట చెప్పావు, ఇప్పుడు ఆనందం చూడరా. నీ కుటుంబం కోసం నువ్వు బాగా బతుకునైనా. అవును మామ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కుటుంబాన్ని చాలా మిస్ అయ్యాను. ఇంక నుంచి మందు దాగును, ఏమి దాగును. ఆ మందు నా కుటుంబ బంధాలను విడదీసింది. ఇంక నుంచి నా కుటుంబం కోసమే బతుకుతాను, మందు కోసం బతుకును. నువ్వు బాగా చదువుకున్నా పట్టభద్రుడురా, నీకు అన్నీ తెలుసునైనా. నీ జీవితాన్ని నువ్వే ఇన్ని రోజులు నాశనం చేసుకున్నావు. అవును మామ, ఈ జీవితం అంతా సగం ముందుకే బానిస అయిపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా దరిద్రమైన జీవితం బతికినాడు అనిపిస్తూ ఉంది. వాడు చెప్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చే మామ, ఉన్న కైపంతా దిగిపోయింది. నా కుటుంబం కోసం నేను ఇక్కడి నుంచి బాగా బతుకుతాను.